హలో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ సోహెల్ ఖాన్ విఎండి. ప్రస్తుతానికి నేను ఈరోజు వచ్చేసి నాగార్జున సాగర్కి అయితే వచ్చిన. సడన్ ప్లాన్ ఉండే, ఎందుకంటే నేను ప్లాన్ చేసుకొని రాలే కాబట్టి. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి నాగార్జున సాగర్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాను. చూసుకోరి, బుద్ధ భవన్, వెల్కమ్ టు బుద్ధ భవనం అని ఉంది చూడండి. నేను ఇక్కడైతే ఉన్నాను ప్రస్తుతానికి. ఈరోజు నేను ఎందుకు వచ్చిన అంటే ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ నాగార్జున సాగర్ది ఎంట్రెన్స్ అన్నమాట. ఇది మీదికి వచ్చేది టర్నింగ్ మీద కంపల్సరీ హారన్ కొట్టాలన్నమాట. ఇదే ఆ బుద్ధ భవనం, మంచిగా ఉంటుంది లోపల. ఒకసారి పోయి విజిట్ చేయాలి. నాగార్జున సాగర్ లో చూడాల్సింది ప్లేసెస్ ఏంటంటే, ఒకటి బుద్ధ భవనం, రెండోది కొండ అని ఉంటది, స్టీమర్ లో వెళ్ళాలి. మూడోది వచ్చేసి ఎత్తుపోతుల వాటర్ ఫాల్స్. నాలుగోది వచ్చేసి ఇక లోకల్ అంటే పార్క్ ఉన్నది, విజయ్ విహార్ అని. ఇక డ్యామ్ అయితే అందరికి తెలుసు. ఇక డ్యామ్ వచ్చిన వాళ్ళు డ్యామ్ కు రావచ్చు, ఇవన్నీ చూసి వెళ్ళచ్చు. ప్రస్తుతానికి నాగార్జున సాగర్ గేట్ల దగ్గరికి అయితే వచ్చిన అన్నమాట. ఇక్కడ చూడుర్రి, చేపలు మొత్తం ఇక్కడ నుంచి రిటైల్ హోల్సేల్ అన్నమాట. ఇక్కడ కొడుతురు చూడుర్రి, మొత్తం ఇక్కడ చేపలు దొరుకుతాయి. ఈ చెక్ పోస్ట్ అంటారు దీన్ని. ఇది లెఫ్ట్ కు వెళ్తే మాచర్ల, ఆంధ్ర పోతుంది ఇవే. అక్కడ చూడు పబ్లిక్ ఎట్లా ఉన్నారు. ఇప్పుడు మనం సక్కా కింద పవర్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పవర్ హౌస్ దగ్గరికి ఈ రోజు నేను నాగార్జున సాగర్ కి రావడానికి కారణం ఎందుకంటే, ఇక్కడ గేట్స్ ఓపెన్ ఉన్నాయని తెలిస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిన, వెమ్లవాడ నుంచి. అక్కడ చూడుర్రి వాటర్ది స్నో ఎట్లా వస్తుందో. ఇప్పుడు నేను యాక్చువల్గా లోపల కార్లు ఉన్నా కాబట్టి మనకు సౌండ్ అంతా క్లియర్గా వినబడది. ఇప్పుడు నేను కొంచెం ఈ వెహికల్ దాటినాక కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడాల్సింది ఉంటది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. అసలు ఆగస్టులో తెరుస్తారు గేట్లు. నాకు చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఈ సెకండ్ టైం ఇది. మొత్తం 26 గేట్లు ఓపెన్ ఉన్నాయి. ఇది చూడడానికి నేను వెమ్లవాడ నుంచి అయితే వచ్చిన. దాదాపు నాకు తెలిసిన పాటికైతే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే కంపల్సరీ ఆగస్టులోనే ఓపెన్ అవుతాయి. అట్లా పోయి ఇప్పుడు ఓపెన్ అయినాయి. దీనికి చూడడానికి నేనైతే వెమ్లవాడ నుంచి వచ్చిన, అదే మీకు చూపించడానికి. చూడుర్రి 26 గేట్లు ఉన్నాయి. పబ్లిక్ అయితే మంచిగానే ఉంది. సరే కిందికి అటు వెళ్ళినాక మీకు వీడియో చూపిస్తా. క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఎందుకంటే కంపల్సరీ నాకు తెలియదు, కాకుంటే అన్ఇన్స్పెక్టెడ్ గా నేను తెలిసింది కాబట్టి నేనైతే వస్తున్నా చూడడానికి. మా వాళ్ళకు నేను ఫోన్ చేసేసరికి ఓపెన్ ఉన్నాయా లేదా అని నేను ఒక డౌట్ పడ్డా. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి మొత్తం గేట్స్ అయితే ఓపెన్ ఉండే. సే హాయ్. ఈమె వచ్చేసి మా బాబాయ్ బిడ్డ అన్నమాట. మా చెల్లె ఆస్ట్రేలియాలో అయితే ఉంటది. ఈమె కూడా వచ్చింది నాతోటి. యూట్యూబ్ మై ఛానల్ యూనో. ఈమెకు మొత్తం ఆల్మోస్ట్ గా వాట్ టీవీ అయితే టీవీలో ఆమెకు పెట్టి చూపించిన నా వీడియోస్. అందుకే ఆమె హాయ్ అంటుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంది. ఎందుకంటే ఆమె రోజు కంపల్సరీ నాది ఏ వీడియో పెట్టినా మా చెల్లె కంపల్సరీ అక్కడ ఆస్ట్రేలియాలో చూస్తుంది అన్నమాట. చూడుర్రి 26 గేట్లు ఓపెన్ అయితే ఉన్నాయి. మొత్తం 26 గేట్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే చూసుకోర్రి 26 గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి.
నాగార్జున సాగర్ డ్యామ్ అయితే 26 గేట్లు ఓపెన్ అయినాయి. ఏదైతే విజువల్ చూసుకోవచ్చు. చూడు నీ వాటర్ అయితే ఎట్లా వెళ్తున్నాయో. నాగార్జున సాగర్ గేట్లు అయితే ఓపెన్ అయినాయి. రారి ఎవరైతే నాగార్జున సాగర్ కి రావాలనుకుంటున్నారో వచ్చి కంపల్సరీ విజిట్ చేసి వెళ్ళూరి. ఎందుకంటే గేట్లు ఓపెన్ అయినాయి. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అటు చూసుకోవచ్చు. ఎక్కడ బ్రదర్ మీది? ఖమ్మమా? మాది కరీంనగర్, వేములవాడ నుంచి వచ్చిన సోహెల్ మధు. ఓకే, ఇక బ్రదర్ ఖమ్మం నుంచి వచ్చిండట. నేను యూట్యూబర్. సో ఇక్కడికి ఓకే, నేను కూడా నాకు తెలిసినాక నేను వచ్చిన, సడన్ గా వెళ్ళిన ఇక్కడికి వచ్చిన అన్నమాట. సో నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే సడన్ గా గేట్లు ఓపెన్ అయినాయని తెలిస్తే నేను వేములవాడ నుంచి ఇక్కడికి వచ్చిన చూడడానికి. ఎందుకంటే నాగార్జున సాగర్ ఫస్ట్ మా అమ్మమ్మ ఊరు. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ గేట్స్ ఓపెన్ అయినాయి అంటే కంపల్సరీ నేను ఏ ఇయర్ అయితే గేట్లు ఎత్తిరని తెలిస్తే అప్పుడు కంపల్సరీ వచ్చి విజిట్ అయి వెళ్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ. మళ్ళీ కలుద్దాం. బాయ్.